Hello and hi friends, I welcome all of you to the KRISHNA'S tutorials YouTube channel. If you are not subscribed to this channel, please make sure to do subscribe and click the bell icon so that you will never miss any other important updates from this channel. సో ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో ఇటీవల 10వ తరగతి పరీక్షలు మరి అదేవిధంగా ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు రద్దు చేసి విద్యార్థులను పాస్ చేయడం జరిగింది, ఎటువంటి పరీక్షలు లేకుండానే. సో ఫ్రెండ్స్, మరి అదే తరహాలో యూజీ పీజీ పరీక్షలు కూడా రద్దు చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం పడింది. అభిప్రాయ సేకరణ నిమిత్తం నేడు మంత్రి సురేష్ వీడియో కాన్ఫరెన్స్. సో ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. కరోనా వైరస్ ప్రకంపనలు సృష్టిస్తున్న వేళ రాష్ట్రంలో అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, యూజీ పీజీ, యూజీ అంటే డిగ్రీ, పీజీ అంటేనేమో లైక్ మాస్టర్స్ అనమాట. ముందు ఎం అని ఉంటుంది, ఎంకామ్, ఎంఎస్సి, లైక్ దట్. సో ఫ్రెండ్స్, యూజీ అంటేనేమో ముందు బి అని ఉంటుంది, బ్యాచిలర్స్ అనమాట, బీకామ్, బీఎస్సీ, బీఏ, లైక్ దట్. సో ఫ్రెండ్స్, యూజీ పీజీ కోర్సుల పరీక్షలను కూడా రద్దు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది. బీఎస్సీ, బీఏ, బీకామ్, పీజీ కోర్సులైన ఎంఎస్సి, ఎంఏ, ఎంకామ్లతో పాటు ప్రొఫెషనల్ యూజీ కోర్సులైన బీటెక్, బీఈ, బీఈడి, ఎల్ఎల్బి, పీజీ కోర్సులైన ఎంటెక్, ఎంఈ, ఎంబీఏ, ఎంసీఏ, ఎల్ఎల్ఎం తదితర కోర్సులకు 2019-20లో పరీక్షలు జరగలేదు. సో ఫ్రెండ్స్, సెమిస్టర్ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ అవ్వాల్సిన నేపథ్యంలో కరోనా వ్యాపించడం, అదే తరహాలో లాక్డౌన్ అమలు చేయడం, ఇంకా కరోనా వైరస్ రోజు రోజుకి విజృంభిస్తుండడం, విద్యా సంస్థలు ఇంకా తెరుచుకోకపోవడం. సో ఈ క్రమంలో ఇంకా ఎగ్జామ్స్ అయితే జరగలేదు. సో ఫ్రెండ్స్, మరి ఈ పరీక్షలు నిర్వహించాలా వద్దా అన్న అంశంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం విద్యాశాఖ మంత్రి సురేష్ ఉపకులపతులు, రిజిస్ట్రార్లు, ఉన్నతాధికారులతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తారు. ఓకేనా ఫ్రెండ్స్, టుడే ద వీడియో కాన్ఫరెన్స్ విల్ బీ హెల్డ్. వారి అభిప్రాయాలు తీసుకున్న అనంతరం ప్రభుత్వం తన నిర్ణయాన్ని ప్రకటిస్తుంది. సో ఫ్రెండ్స్, ఫైనల్గా ఏంటి అని అంటే, వీడియో కాన్ఫరెన్స్లో అధికారులు అయితే చర్చించడం జరుగుతుంది. మరి పరీక్షలు జరిపిస్తే ఎలా ఉంటుంది, ఏ ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది, ఒకవేళ క్యాన్సిల్ చేసి విద్యార్థులను పాస్ చేయాల్సి ఉన్నట్లయితే ఏ తరహాలో వారికి మార్కులు, గ్రేడ్స్ ఇవ్వాల్సి ఉంటుంది, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ కంప్లీట్గా వాళ్ళు ఒక నివేదిక రూపొందించి సీఎం వైఎస్ జగన్కి సమర్పించాల్సి ఉంటుంది. ఆ తర్వాత సీఎం వైఎస్ జగన్కి వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని విన్నపించాల్సి ఉంటుంది. అది విన్న సీఎం వైఎస్ జగన్ తన యొక్క ఫైనల్ డిసిజన్ని చెప్పడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఓవరాల్గా ప్రాసెస్ అయితే. మరి మీరేమనుకుంటున్నారు, పరీక్షలు ఉండాలా వద్దా అనేది అయితే కింద కామెంట్ చేయండి. ఒకవేళ ఉండొద్దు అనుకున్నట్లయితే ఎందుకు ఉండొద్దో కూడా కింద కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.